అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకు సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. మన ఛానల్ వీడియోస్ ప్రజాప్రతినిధులందరికీ చేరేంత వరకు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో 2024లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారైతే మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు భారీ ఎత్తున హామీలైతే ఇచ్చారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంగన్వాడీ టీచర్లను, ఆయాల యూనియన్లను అసలు దగ్గరికి రానివ్వడం లేదు. కనీసం అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి యొక్క సమస్యలేంటివి, అందులో పరిష్కరించదగినవేంటివి, పరిష్కరించలేనివేంటివి వాటిని విభజించి ఒక ప్రాధాన్యత క్రమంలో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరిస్తే మరి వారు ప్రకటించిన ఎన్నికల హామీకి న్యాయం చేసినట్టుండేది. ఇందులో చూస్తే అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఇక్కడ చెప్పారు. అంగన్వాడీలకు ఒక అన్నలాగా అండగా ఉంటామని మరి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు అనేక సార్లు అంగన్వాడీ టీచర్ల ఆయాల మీటింగ్లలో ఇక్కడ ఘాటుగా ప్రసంగించారు ఎన్నికల ముందు. కానీ ఇప్పుడైతే అసలు అంగన్వాడీ యూనియన్లు అంటే ఎవరో, అంగన్వాడీ టీచర్లు ఆయాలంటే అసలు ఉన్నారా లేరా అసలు అన్నట్లే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది అన్యాయమని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి జీతాలు పెంచక చాలా ఏళ్ళైంది. ఇప్పుడు ధరలు పెరిగాయి. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి నేడు జరగబోయే క్యాబినెట్ భేటీలో కీలక అంశాలను చర్చించాలని అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లని అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 అమలు చేయాల్సిన బాధ్యత నేడు క్యాబినెట్ తీసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెన్షన్ పెంపుకు ఉభయ సభలు ఆమోదం. ఇక్కడ చూడండి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటే వారు వేల కోట్ల లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాలు పెంచమని రోడ్డెక్కి ధర్నాలు చేసిన, సమ్మెలు చేసిన పోలీసులతో కొట్టిస్తారు, ధర్నాలు అరెస్ట్ చేస్తారు తప్ప జీతాలు అయితే పెంచరు. మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడగకున్నా కానీ వారి యొక్క జీతాలు, పెన్షన్ అయితే 3 రెట్లు పెంచడం జరిగింది. మరి ఇది మాత్రం అన్యాయం. ఎందుకంటే ఇది వారి చేతుల్లో పని. దీనికి ఒక కమిటీ అవసరం లేదు, చర్చలు అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా జీతాలు పెంచమని ధర్నా చేయని అవసరం లేదు. వారికి ఊరుకునే జీతాలు అయితే పెంచి పడేశారు ఇటీవల సెప్టెంబర్ నెలలో. కాబట్టి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సంక్షేమం, ఇతర అంశాలపై కొంతకాలంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేస్తూ వస్తుంది. దీంట్లో అసెంబ్లీ సదుపాయాల కమిటీ అధ్యయనం చేసి సభకు నివేదిక సమర్పించింది. మణిపూర్లో మాజీ శాసనసభ్యులకు 70,000, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్లో 60,000, హర్యానా, తెలంగాణలో 50,000 పెన్షన్ ఉందని, ఇక్కడ దీన్ని భారీ ఎత్తున పెంచడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. మరి ఏపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున సెప్టెంబర్ 2025లో దసరా కానుకగా పెంచారు. మరి వారు ధర్నా చేయకుండా పెంచారు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి ధర్నాలు చేస్తున్నారు, అయినా కానీ పెంచడం లేదు. ప్రభుత్వం వెంటనే మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ లక్షాధికారులు, కోటీశ్వరులు వాళ్ళకే పెంచగా మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు ఖచ్చితంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో 26,000 కనీస వేతనం అమలు చేయాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇప్పుడు ఇస్తున్న గ్రాట్యుటీ జీవో కాకుండా భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు వచ్చే విధంగా గ్రాట్యుటీ జీవో నేటి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపాలి. ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. ఏపీ అంగన్వాడీలో 2022 నోటిఫికేషన్ వేసి నింపకుండా హైకోర్టులో ఉన్నటువంటి 164 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ చేసి కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్లో నిధులు భారీ ఎత్తున కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. మెనూ బిల్లులు పెంచాలి. పెండింగ్ బిల్స్ అన్నింటినీ విడుదల చేసే విధంగా నేటి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల హామీల్లోనే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అండగా ఉంటాము, అన్నలాగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం మరి అంటూ చెప్పారు. కాబట్టి వారి యొక్క హామీ మేరకే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ల కోసమైతే పోరాటాలు చేస్తున్నారు. మరి పోరాటాలను ప్రభుత్వం గుర్తించాలి. నేడు కేబినెట్ భేటీ, ఏపీ క్యాబినెట్ భేటీ నేడు జరగనుంది. ఉదయం 10:30 సమావేశం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. తర్వాత మొత్తం ఈ క్యాబినెట్ మీటింగ్లో 26 ప్రాజెక్టులకు సంబంధించిన 1,14,824 కోట్ల పెట్టుబడులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా గవర్నర్ నివాసం కోసం కూడా ఇతర అనేక పలు కీలక అంశాలపై ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇందులో ఇన్ని లక్షల కోట్లటువంటి పథకాలకు ఆమోదం తెలుపుతున్నటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలి. ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెన్షన్ పెంచే కంటే ముందే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచితే బాగుంటుంది. ఎందుకంటే వారు ఎన్నోసార్లు రోడ్డెక్కుతున్నారు. కాబట్టి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా ఆల్రెడీ అంగన్వాడీ 11వ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా నేటి క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం 26,000 అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. తర్వాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు కోర్టులో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
తర్వాత మిగిలిన అంగన్వాడీ 1810 మినీ అంగన్వాడీలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ప్రతి అంగన్వాడీ మినీ అంగన్వాడీల అన్నిట్లో కూడా ఆయా పోస్టులు భర్తీ చేయాలి. తర్వాత 42 రోజుల సమ్మెకాలానికి కూడా వేతనం వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా చూస్తే ఏపీ అంగన్వాడీలకు ప్రధాన సమస్యలు అతి తక్కువ వేతనాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగ హోదా లేదు, అదనపు పనిభారం ఉంది, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల లోపం ఉంది, పోషకాహార సరఫరాలో నాణ్యత లేని సరుకులు సప్లై చేయడం, టైంకు రాకపోవడం, ఇందువల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి అంగన్వాడీ టీచర్ ఆయాలకి ప్రమోషన్ అవకాశాలు లేకపోవడం, మరి టెక్నాలజీ యాప్లు నెట్వర్క్ సర్వర్ బిజీ కావడం, సిగ్నల్ రాకపోవడం, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళా భద్రత మీద కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేటి కేబినెట్ మీటింగ్లో పరిష్కారం చేయాలి. ఇక సమస్యలపై సమరశీల పోరాటాలు చేయాలి. అక్టోబర్లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద 10 రోజుల పాటు మరి ఉద్యోగ కార్మిక కర్షక ఐక్య సంఘటన నిర్మించాలంటూ ఇక్కడ ఆల్రెడీ 11వ రాష్ట్ర అంగన్వాడీ మహాసభలో పిలుపునిచ్చారు. మరి కాబట్టి సమస్యలపై సమరశీలంగా పోరాటం చేయడానికి అంగన్వాడీలు ముందుకొస్తున్నారు. మరి అంగన్వాడీల సమస్యలను వారి యొక్క అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించాలి. కాబట్టి గుర్తించి వారికి కనీస వేతనంతో పాటు వారికి తగిన గౌరవం, ఉద్యోగ భద్రత లభించేలా ఈనాటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ తక్కువ వేతనాలు ఇచ్చే తక్కువ వేతనాలు కూడా ఆలస్యంగా చెల్లించడం, మరి ఇతర ఉద్యోగులకు సంబంధించి బోనస్, పెన్షన్ వంటి సదుపాయాలు కూడా వీరికి లేవు. మరి అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు కూడా నిధుల కొరత ఉంది. పోషకాహార సరఫరాకు కూడా తగిన బడ్జెట్ లేదు. సొంత ఖర్చులతోనే వారు అంగన్వాడీ కేంద్రంలో తమ యొక్క పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి అంగన్వాడీల అసోసియేషన్ అయితే ఐక్య ఉద్యమాలకు ముందుకు వస్తుంది. ప్రతిసారి రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మహిళలైనటువంటి అంగన్వాడీలకు దాపురిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ ఆల్రెడీ గుజరాత్లో అంగన్వాడీ టీచర్లకు 24,800, హెల్పర్లకు 20,000 మరి కోర్టు ద్వారా వారు సాధించుకున్నారు గుజరాత్ అంగన్వాడీ టీచర్ల యూనియన్. మరి ఆ విధంగానే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కనీస వేతనం సాధించేందుకు ఐక్య పోరాటం చేయడానికి అంగన్వాడీ టీచర్లు ముందుకొస్తున్నారు. ఈ విధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి నేటి క్యాబినెట్ మీటింగ్లోనే ఇవి కీలక నిర్ణయం తీసుకోవాలి. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ఐక్యంగా పనిచేసి సమస్యలకు పరిష్కారం చేసుకునే దిశగా మరి ఇక్కడ ప్రయత్నాలు చేయాలి. ఏపీ అంగన్వాడీ యూనియన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికైన బేబీరాణి సుబ్బరామ గారు కూడా మరి ప్రభుత్వం మీద సానుకూలంగా ఉండి ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో చర్చలు జరిపి ఐసీడీఎస్ అధికారుల సహకారంతో మరి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి వీరి యొక్క సమస్యలను సానుకూలంగా చర్చించే విధంగా మరి అంగన్వాడీ యూనియన్లు కూడా కృషి చేయాలి. మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఏపీ అంగన్వాడీ యూనియన్లు సమగ్రంగా సమైక్యమై ఐక్యమై ఒక నిర్మాణం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సానుకూల దిశలో. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో హామీల్లో అంగన్వాడీలకు అండగా ఉంటామని చెప్పారు. నేటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుకగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి కనీస వేతనం 26,000, అంగన్వాడీ ఆయాకి 20,000, తర్వాత గ్రాట్యుటీ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు, ఖాళీ పోస్టుల భర్తీ, తర్వాత అంగన్వాడీ ఆయా టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఏజ్ లిమిట్ కూడా మరి 50 ఏళ్లకు పెంచాలి. తర్వాత ఖచ్చితంగా ఇతర డిపార్ట్మెంట్ల డ్యూటీ వేయకుండా వివిధ యాప్లన్నింటినీ కూడా ఒకే యాప్గా చేసి అంగన్వాడీ టీచర్ల ఆయలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి అంగన్వాడీ యూనియన్లకి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపి, వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపి తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను అసెంబ్లీలో, మండలిలో లేవనెత్తాలి. ఎమ్మెల్సీలు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సపోర్ట్గా మాట్లాడాలి. తర్వాత అంగన్వాడీ యూనియన్లు కూడా తమ యొక్క సమస్యలన్నింటినీ కూడా న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలని గొంతెమ్మ కోరికలేమి కావు, వారికి న్యాయమైన డిమాండ్లు. మరి నేటి కేబినెట్ మీటింగ్లో అంగన్వాడీలకు న్యాయం చేస్తారని, దీపావళి కానుక ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు కూడా ఒక డిఏ ఇస్తామని ఈరోజు ఊహాగానాలు వస్తున్నాయి. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.